ఆన్లైన్లో ఒక్క చిన్న పొరపాటు జరిగితే చాలు మన బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోచ్చు. నిజమే కదా? మరి అలాంటి ప్రమాదాన్ని కేవలం 30 సెకండ్లలోనే ఆపేయొచ్చంటే? అవును, ఈరోజు మనం ఆ 30 సెకండ్ల రక్షణ కవచం గురించే మాట్లాడుకోబోతున్నాం. అంటే నిజంగా ఒక స్కామ్ను 30 సెకన్లలో పట్టుకోవడం సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే. ఈ వివరణ పూర్తయ్యేసరికి మనందరికీ కేవలం అర నిమిషంలో ఈ డిజిటల్ మోసాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలిసిపోతుంది. ఈ మోసాలన్నీ మొదలయ్యేదే చాలా కామన్ ప్లేస్ నుంచే, అదే మన ఇన్బాక్స్. మనందరికీ రోజూ రకరకాల అనుమానాస్పద ఈమెయిల్స్ వస్తూనే ఉంటాయి. అవి చూడటానికి అచ్చం అసలైన వాటిలాగే అనిపిస్తాయి, కాని వాటి వెనుకే అసలు ప్రమాదం దాగి ఉంటుంది. దీన్నే టెక్నికల్ భాషలో ఫిషింగ్ అని పిలుస్తారు. అంటే చేపలకు ఎరవేసి పట్టుకున్నట్లే అనమాట. స్కామర్లు కూడా నకిలీ ఈమెయిల్స్ అనే ఎరవేసి మన పర్సనల్ డీటెయిల్స్ను దొంగిలించాలని చూస్తారు. ఇది మన డిజిటల్ లైఫ్లో ఎదుర్కొనే చాలా కామన్ కానీ చాలా ప్రమాదకరమైన ముప్పు. అయితే ఇక్కడే ఒక గుడ్ న్యూస్ ఉంది. ఇంత పెద్ద సమస్యకు పరిష్కారం చాలా అంటే చాలా సింపుల్, ఇంకా చెప్పాలంటే చాలా వేగవంతమైనది కూడా. ఆ పరిష్కారమే మన 30 సెకండ్ల రక్షణ కవచం. ఇప్పుడు దాని గురించే మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇది ఏదో పెద్ద రాకెట్ సైన్స్ కాదు, జస్ట్ ఒక సింపుల్ హ్యాబిట్. ఈ చిన్న అలవాటు మనల్ని ఎన్నో ఆన్లైన్ ప్రమాదాల నుండి ఈజీగా కాపాడేస్తుంది. అవును, మీరు విన్నదే కరెక్టే. కేవలం 30 సెకండ్లు అంతే చాలు మన ఆన్లైన్ సేఫ్టీని చాలా చాలా పెంచుకోటానికి. మరి ఈ 30 సెకండ్ల కవచం ఎలా పనిచేస్తుంది? ఇది 5 సింపుల్ స్టెప్స్తో నిర్మించబడింది. ఆ 5 స్టెప్స్ ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఇవే ఆ 5 కీలకమైన చెక్స్. చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ వీటిలో ప్రతి స్టెప్ చాలా పవర్ఫుల్. సరే, మొదటి దశతో మొదలుపెడదాం. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ స్టెప్ ఇదే: ఈమెయిల్ అసలు ఎవరు పంపారు అని చూడటం. దీనికి పట్టేది కేవలం 5 సెకండ్లే. ఉదాహరణకు, notifications@paypal.com అనేది ఒరిజినల్ అనుకుందాం. కానీ స్కామర్లేం చేస్తారంటే paypal.securelogin.com లాంటి దాదాపు సేమ్ అనిపించే అడ్రస్లను క్రియేట్ చేస్తారు. ఈ చిన్న తేడాను గమనించగలిగితే చాలు, అక్కడే సగం మోసాన్ని ఆపేయొచ్చు. ఇక రెండో స్టెప్: స్కామర్లు మన ఆలోచనలతో కాదు, మన ఎమోషన్స్తో ఆడుకుంటారు. వాళ్ళు మనలో ఒక రకమైన భయాన్ని, టెన్షన్ను క్రియేట్ చేస్తారు. అప్పుడు మనం ఆలోచించేలోపే ఏదో ఒక యాక్షన్ తీసుకునేలా చేస్తారు. యాక్షన్ రిక్వైర్డ్ లేదా వెంటనే క్లిక్ చేయండి లాంటి పదాలు చూడగానే మనలో తెలియకుండానే ఒక అలారం మోగుతుంది. ఆ కంగారులో మనం సరిగా ఆలోచించకుండా ఆ లింక్ మీద క్లిక్ చేసేస్తాం. స్కామర్లకు కావాల్సింది కూడా అదే. ఇది చాలా చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఏ లింక్ కనపడినా సరే దానిమీద డైరెక్ట్గా క్లిక్ చేయొద్దు. జస్ట్ మీ మౌస్ పాయింటర్ను ఆ లింక్ మీదకు తీసుకెళ్ళండి, అంతే. దీన్నే హోవర్ చేయడమంటారు. చూడండి, పైకి మీ వివరాలు అప్డేట్ చేయండి అని చాలా మంచిగా కనిపిస్తున్నా దాని వెనుక ఉన్న అసలు లింక్ malicioussite.biz లాంటి డేంజరస్ వెబ్సైట్కు తీసుకెళ్లొచ్చు. మనం హోవర్ చేసినప్పుడు ఈ ముసుగు తొలగిపోయి అసలు లింకేంటో మనకు తెలిసిపోతుంది. మనం ఎక్స్పెక్ట్ చేయని అటాచ్మెంట్లు ఒక ట్రోజన్ హార్స్ లాంటివి. చూడటానికి చాలా అమాయకంగా కనిపించినా వాటి లోపల ప్రమాదకరమైన వైరస్లు లేదా మాల్వేర్ దాగి ఉండొచ్చు. అందుకే వాటిని ఓపెన్ చేసే ముందు ఎప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. ముఖ్యంగా .exe, .zip లేదా .scr లాంటి ఫైల్స్ వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి ప్రోగ్రామ్స్ను రన్ చేయగల ఫైల్స్. అంటే ఒక్క క్లిక్తో మన కంప్యూటర్లోకి మాల్వేర్ను డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయగలవు. ఇక చివరిది, కాని చాలా ముఖ్యమైన చెక్: పెద్ద పెద్ద కంపెనీలు తమ రెప్యుటేషన్ గురించి చాలా కేర్ తీసుకుంటాయి. వాళ్ళ ఈమెయిల్స్లో గ్రామర్ తప్పులుగాని, స్పెల్లింగ్ మిస్టేక్స్ గాని దాదాపు ఉండవు. కాని స్కామర్లు ఈ విషయంలో చాలా తప్పులు చేస్తారు. ఇది వాళ్లను పట్టించే ఒక పెద్ద క్లూ. ఈ వాక్యం చదివితేనే అందులో గ్రామర్ తప్పులున్నాయని క్లియర్గా తెలుస్తోంది. ఇదొక పెద్ద రెడ్ ఫ్లాగ్ అనమాట. సో ఏదైనా ఈమెయిల్ అన్ప్రొఫెషనల్గా కనిపిస్తే అది ఖచ్చితంగా ఒక ప్రమాద సంకేతమే. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ 5 పాయింట్ల చెక్ లిస్ట్ను ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం. సో మనకు అనుమానాస్పద ఈమెయిల్ వచ్చిన ప్రతిసారీ ఈ 5 ప్రశ్నలు మనసులో వేసుకోవాలి. పంపింది ఎవరు? వాళ్ళు మనల్ని తొందరబెడుతున్నారా? ఈ లింక్ సేఫేనా? ఈ అటాచ్మెంట్ నిజంగా అవసరమా? ఈమెయిల్లో భాష ప్రొఫెషనల్గా ఉందా? ఈ 5 ప్రశ్నలు చాలు. చూశారు కదా,
ఈ 5 సింపుల్ చెక్స్కి పట్టేది కేవలం 30 సెకండ్లు, కానీ ఇవి మన డిజిటల్ జీవితానికి చాలా చాలా బలమైన ప్రొటెక్షన్ ఇస్తాయి. ఈ 30 సెకండ్ల కవచం గురించి ఇప్పుడు మనకు తెలుసు. ఈ చిన్న అలవాటుతో మన సమాచారం, మన గుర్తింపు, మన డబ్బు వీటన్నిటిని మనం కాపాడుకోగలుగుతాం. అసలు ప్రశ్నేమిటంటే, మనం దేన్ని రక్షించుకుంటాం?